లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. గురువే తోడు, గురువే దైవం. దైవ నమస్కారము. సర్వశక్తి దైవమది, దేనిని విడువక ఉన్నదది. చెబితే మాత్రం నమ్మద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపునది, జీవుల జీవిత జ్ఞానమది. పండిత పామర కర్మ ఫలం పొందే కష్ట సుఖమతడే. ఆయన నడతే అణుశక్తి, అణువుల కలయిక అది నీవు. తనలో నీవు, నీలోనతడు, ఇరువురిలో అంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తి అదే. పూర్ణము జ్ఞానము ముక్తి అదే. పూర్ణము జ్ఞానము ముక్తి అదే. గురువందన. భూమధ్యాన్ని మృదువుగా స్పృశించే, నా ప్రాణాన్ని వెలిగించే. సంచిత కర్మలు తప్పించి, సస్థితి ఎరుగ తురీయమిచ్చి. జీవధాతు కేంద్రమెరిగి, తపస్సుతో పాపకర్మలు పోగొట్టు తుర్యాతీతమిచ్చి. యుక్తాయుక్త విచక్షణ తక్షణమే అమలుపరిచే. పంచేంద్రియములు నిగ్రహించు శాస్త్రము నేర్పించి. దేహంలో ప్రాణాన్ని, ప్రాణంలో సత్యాన్ని జ్ఞానంతో ఎరుకపరచి. సక్రమమైన నడకతో స్నేహాన్ని పెంపొందించే. ప్రేమ మార్గాన్ని విశదపరిచి, క్రమపరిచిన కాయకల్పము, సరిదిద్దిన కర్మయోగము, సులభతర వ్యాయామములు నేర్పించి. ఆలోచనలు ఆరోగ్యము తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు. నాడి శుద్ధి. వెన్నుపాము శుద్ధి. మనం కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి. మనం కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి. మనం కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి. దివ్యమైన శక్తి శరీరంలో ప్రాణములో అలలలుగా ప్రసరిస్తున్నది. దివ్యమైన శక్తి ఈ శరీరంలో ప్రాణములో అలలలుగా ప్రసరించుచున్నది. దివ్యమైన శక్తి ఈ శరీరములో ప్రాణములో అలలలుగా ప్రసరించుచున్నది. దివ్యమైన శక్తి రేయింబవళ్ళు సర్వకాలములు యందు, సర్వ ప్రదేశములు యందు, సర్వకార్యములు యందు తోడునీడగా, వెన్నుదన్నుగా, మార్గదర్శిగా ఉండుగాక. తల్లికి నమస్కారము. తండ్రికి నమస్కారము. సద్గురువు శ్రీ వేదాది మహర్షి గారికి నమస్కారం. తపస్సు, బ్రహ్మజ్ఞాన తపస్సు. మనసు విస్తరించి వ్యాపించి బట్టబయలుతో లయమవుతున్నాము. ఈ శుద్ధ పరబయలే బ్రహ్మమని, దైవమని
ప్రకృతి అని సర్వశక్తిమంతైన బ్రహ్మాండమైన ప్రపంచ శక్తి అని సన్నతింపబడుచున్నది. మనస్సును విస్తరింపచేసుకుని ఈ స్థితిలోనే ధ్యాస ఉంచి తపస్సు కొనసాగిస్తున్నాము. ప్రపంచ పుట్టుకకు మూలమైన భగవస్థితి, పూర్ణత్వము, మహాశక్తి, జ్ఞానము, కాలము అని 4 విధాలుగా విభజింపబడినది. దీని సిద్ధముగా తనను తాను అదిమెడి గుణమే శక్తి అవుతున్నది. ఒకానొక్క లక్షణమే సమావృత స్వయంపీడిత శక్తి. దీని వలన ఆ శక్తి తనను తాను అదుముకుంటూ కన్నులకు మనసుకు అందనంతటి సూక్ష్మమైన అంశముగా మారుతున్నది. ఈ అంశమే పరమాణువు అని, భగవదంశమని, ఆంగ్లంలో ఈథర్ అని పిలువబడుచున్నది. దివ్యస్థితి యొక్క స్వయం సంపీడిత శక్తి వలన దివ్యధూళిలోని ప్రతి పరమాణువు ఆత్మభ్రమణమును పొందుచున్నది. దీనికి నేపథ్యములోనున్న శుద్ధ పరబైలే ఈ భ్రమణమునకు కారణమగుచున్నది. దీని వలన ఈ పరమాణువులన్నీ తీవ్ర అయస్కాంతముగా పరివర్తన పొందుచున్నవి. దివ్యధూళి సమావృతమైన శుద్ధ పరబైలులోని స్వయం సంపీడిత శక్తి ఆ పరమాణువులను సమూహములుగా సమీకరింపచేస్తున్నది. ఇటువంటి సూక్ష్మకణముల సమూహమే అణువు అని, ఆకాశమని పిలువబడుచున్నది. ఇంకా ఒక్కొక్క భగవదంశము వాటి కూటమైన అణువులు ప్రదర్శనలో ఉండుట వలన ఒక్కొక్కటి మరొక్క దానిని నిర్దిష్టమైన రూపములో నిలిపి ఉంచుచున్నది. ఈ వికర్షణ శక్తి వలన భగవదంశములో అణువులు దగ్గరగా చేరి ఒకటి కాలేవు. అవి ఒక్కొక్కటి ప్రత్యేకంగా ప్రదక్షిణ చేసేది నియమము స్వతసిద్ధముగా ఏర్పడింది. మరియు భగవస్థితి యొక్క ఒత్తిడి శక్తి వలన అణువులు అక్కడక్కడ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి తగినట్లు కలిగినవే 5 రకములైన భూతములు లేక మూలకములు. విశ్వములో గల అణువు మొదలుకుని వివిధ అంతరిక్ష భాగములన్నీ పంచభూతముల సమ్మేళనమే. ఇవే గ్రహములగుచున్న సత్యాన్ని గ్రహిస్తున్నాము. దేహములోని శక్తి కణములు శరీరమంతా పరిభ్రమించినప్పుడు కాంతశక్తి ఉత్పత్తి అగుచున్నది. దాని కేంద్రమే జీవధాతు కేంద్రము. శరీరంలో ఉన్న ఈ జీవధాతు కేంద్రమే ఆత్మ. కనపడని ఆత్మను కలిగినదే జీవి. దేహము యొక్క బహిరావరణలోని విశ్వకాంతము ఒత్తిడిగా, ధనిగా, కాంతిగా, రుచిగా, వాసనగా తన్మార్పు పొందుచున్నది. అదే సమయంలో శరీరములో గల జీవకాంతము కూడా అదే మార్పు పొందుచున్నది. ఈ రెండింటి సమన్వయమే భగవస్థితిగా తెలుసుకుంటున్నాము. జీవధాతు కేంద్రము నుండి దేహ ఉపరితలము ద్వారా వెలికి వస్తున్న జీవకాంతములోని తన్మార్పులైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను గ్రహించడానికి చర్మముగా, నాలుకగా, ముక్కుగా, కళ్ళుగా, చెవులుగా తన్మార్పు పొందుచున్నది. కాగా విడివిడిగా ఉన్న ఈ జ్ఞానేంద్రియముల గ్రహణము గ్రహించే కాంతశక్తి తరంగమే మనస్సు. ఈ రకంగా ఏర్పడుతున్న జీవధాతు కేంద్ర అలల తన్మార్పులు జీవధాతు కేంద్ర గుణములుగా అమరుచున్నవి. జీవి మరణం వలన శరీరం నశించినప్పటికీ జీవధాతు కేంద్రంలోని దాని గుణములు నశించవు. మొదట చిరుప్రాణిగా ప్రారంభమయ్యి పరిణామక్రమంలో పలు విధములైన శరీరాకృతులు సంతరించుకుని పంచి జ్ఞానేంద్రియముల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా అనేక రకములైన ప్రాణులు రూపుదిద్దుకుని బ్రతుకుతున్నవి. ఈ సత్యము తెలుసుకునేటప్పుడు వాటిలో శుద్ధ బయలుగా ఉన్న
బ్రహ్మము అని పిలువబడుచున్న ఒక బృహత్తర శక్తి తన్మార్పు చెంది భగవదంశములు మొదలుకొని మానవుడి వరకు విస్తరించి సామర్థ్యముతో సత్వముతో పలు రకములుగా జీవించుతూ ఉండటము తెలుసుకుంటున్నాము. సకల ప్రాణి కోటి ఉత్పత్తికి తలమానికముగా వివేకానికి శిఖరముగా ఉన్న ప్రాణి మానవుడే. కాబట్టి మనిషి అంతరంగములో నేనెవరు అనే ప్రశ్న ఉదయిస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా భగవస్థితి తన్మార్పు చెందిన బహుకాలపు నిజ చరిత్ర తలపుకు వస్తున్నది. అక్కడ ఏర్పడే నిశ్చయ జ్ఞానమే అహం బ్రహ్మస్మి అనబడుతుంది. ఈ అనుభూతితో తపస్సు పూర్తి చేస్తున్నాము. ప్రతిరోజు ఈ తపస్సు చేస్తున్నట్లయితే భగవస్థితి ప్రపంచంగా తన్మార్పు చెందిన సత్యము, అదే తనకు తానుగా ఉన్న దర్శనము తత్వ అనుభూతిగా నిలిచిపోతున్నది. ఈ దృశ్యంలో బ్రహ్మాండము మొత్తము భగవదంశమైన కాంతాలతో నిండి ఉండటము, ఈ కాంతాలలే మనసుగా పనిచేయటము జరుగుతున్నది. బ్రహ్మాండములోని అన్ని ప్రాణులలో మనస్సుగా ప్రత్యేకంగా పనిచేస్తున్నప్పటికీ అవి కలిసిమెలిసి ఒక గుత్తిగా పనిచేస్తూ ఉండటం, ఒక్కొక్కరి అనుభవము జ్ఞానము అనేక కోట్ల అలలకు ఆధారంగా ఉన్న సముద్రపు నీరు వలె ఒకే రకంగా ఆ దృశ్యము సాక్షాత్కరిస్తున్నది. ఇటువంటి దర్శనములో మనిషి మనసు, మతము, రాజకీయము, వస్తు విషయ వాంఛలనే బంధముల నుంచి విడివడి ఒకటిగా కలిసిపోయి ప్రేమ, కరుణ విరిసిన పూర్ణ జ్ఞానముగా ప్రకాశిస్తున్నది. ఇదే మానవుడి పూర్ణత్వము. భగవస్థితి యొక్క చరిత్ర పై భగవస్థితి యొక్క చరిత్రను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ బ్రహ్మజ్ఞానము పాటను పాడుదాము. బట్టబయలు తనలోనే ఉప్పొంగు చలనం అతి తీవ్రమవ్వగా ముడుతు పడగ సుడులు తిరుగు శక్తి, అతి తీవ్రమవ్వగా ముడుతు పడగ సుడులు తిరుగు శక్తి, పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి, పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి, అచలమైన బయలు ఆ ఒరిపిడి ఏకాంతమాయే, అచలమైన బయలు ఆ ఒరిపిడి ఏకాంతమాయే, అవ్యక్తమైన కాంతమే తన్మాత్రలైదు కాగా, తన్మాత్రలైదు కాగా, అనంత శక్తి కణములు భూతములైదు కాగా, అనంత శక్తి కణములు భూతములైదు కాగా, ప్రాణులందు సక్రమముగా కాంత అలలె మనసు, కాంత అలలె మనసు, మనసెరిగి నిజమరయ్య బ్రహ్మజ్ఞానమదియే, మనసెరిగి నిజమరయ్య బ్రహ్మజ్ఞానమదియే, బ్రహ్మజ్ఞానమదియే, బ్రహ్మజ్ఞానమదియే. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். తపస్సు పూర్తి చేస్తున్నాము. సంకల్పము. దివ్యమైన శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దీవెనలు. జీవన భాగస్వామికి ఆశీస్సులు. బిడ్డలకు ఆశీస్సులు. సహోదరులకు ఆశీస్సులు. దగ్గర బంధువులకు ఆశీస్సులు. స్నేహితులకు ఆశీస్సులు.
పనిచేసే చోట దినసరి కార్యక్రమములలో మనతో సాన్నిధ్యములో ఉన్న వారందరికీ ఆశీస్సులు. శత్రువులు ఎవరైనా ఉన్నట్లయితే వారి మనసు మారాలని కరుణతో దీవించవలెను. గురుదేవులు శ్రీ యోగిరాజు వేదాది మహర్షి గారి వేదాదయం సుఖినో భవంతు. ఉలగ సముదాయ సేవా సంఘం సుఖినో భవంతు. అళియార్ జ్ఞాన మందిరము సుఖినో భవంతు. రెండు కర్తవ్యాలు. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. లోక సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. ప్రపంచ సంక్షేమకాంక్ష. ప్రపంచంలో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులే, అంతర్ముఖులే పెరగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వం కూడా బలపడవలే. ప్రపంచంలో ప్రజలు యుద్ధ విరోధ భయం లేక శ్రమపడుతూ తమ సమృద్ధిని కాపాడుకొనుచూ జీవించవలే. లోకమంతటా మానవజాతి శాంతి రెడ్డి యొక్క తరగతి పెన్నిది పొంది పెరగవలే. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. వర్షకామన. ఈ లోకంలో సకాలంలో సృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లేదురుగాక. సకాలంలో సృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లేదురుగాక. ఈ లోకంలో సకాలంలో సృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లేరుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.